ఈ కార్యము సఫలమగునుగాక. చూడండి, మన భక్తి జీవితంలో, మన దైనందిన జీవితంలో, లేక వ్యక్తిగత జీవితంలో, లేక లోకపరంగా మన బ్రతుకుతున్న ఈ జీవితంలో ఎన్నో కార్యాలు మన జీవితంలో జరగవలసినవి ఉన్నాయి. బాగా వినాలి. అది కుటుంబ వ్యవస్థలోనైనా, లేకపోతే శరీర సంబంధంగానైనా, ఆత్మ సంబంధంగానైనా, లేక మన భక్తి జీవితంలోనైనా ఏదైనా ఒక కార్యము జరగాలని ఎంతో ఆశపడతాం. ఉదాహరణకి మీకు అర్థం కావటం కోసం ఇలా చెప్తున్నాను. తల్లిదండ్రులను దేవుడు ప్రేమించి భార్యాభర్తలుగా ఏకపరిచి వాళ్ళకు చక్కటి సంతానాన్ని ప్రభువిచ్చిన తర్వాత వాళ్ళొక యవ్వన కాలానికి వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల యొక్క ఆశ ఏంటంటే ఎదిగినటువంటి ఆ బిడ్డలకి వివాహాలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? గట్టి చెప్పండి. ఏం చేయాలి? ఇంకోసారి చెప్పండి. ఏం చేయాలి? వివాహాలు చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పనా? ఆ వివాహ సంబంధాలు చేయడానికి ఎంత తాపత్రయపడతారు. ఎందుకంటే ఈ టైంలో, ఈ సీజన్లో నేను ఈ మధ్య 7 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టిన మా మందిరంలో ఎంతోమంది ఎన్నో సమస్యలు చెప్తే 100లో 99% విశ్వాసనతో చెప్పిన మాట ఏంటో చెప్పనా? అయ్యా, సమాజంలో మేము తలెత్తుకోలేకపోతున్నాం. అయ్యా, మా ఇరుగు పొరుగు వారి ముందు మేము తలెత్తుకోలేకపోతున్నాం. దైవజనుడా, మా ఇళ్ళ ముందు కూడా మేము నడిపింపలేకపోతున్నాం, తల కూడా పైకెత్తుకోలేకపోతున్నాం. నేను అడిగాను, దేనికి తల పైకెత్తుకోలేకపోతున్నాం అంటే, ఇదిగో మా ఇంట్లో ఉన్న బిడ్డలకు వివాహాలు చేయాలని మేము ఎంత తాపత్రయపడినా ఆ కార్యాలు జరగడం లేదు. ఇంకొంతమంది చెప్పారు, అప్పుల ఊబిలో పడిపోయాము, కానీ పడిపోయిన అప్పుల ఊబిలో నుంచి పైకి లేవలేని అనుభవాలు మా బ్రతుకులో కనబడుతున్నాయి. ఈ అప్పుల నుంచి ఎప్పుడు మాకు విడుదల కలిగేది? మరి కొంతమంది చెప్పారు, వ్యాధుల మధ్య మా జీవితాలు నలిగిపోతున్నాయి, రోగాలకే మా శరీర అవయవాలు కృషించిపోతున్నాయి, సంపాదించిన ప్రతి సంపాదన, మా ప్రతి డబ్బు కూడా వృధా అయిపోతుంది. హాస్పిటల్కి ₹1 కూడా మేము మిగిలించింది లేదు, ₹1 కూడా సన్నిధికి మేము ఉపయోగించింది లేదు. ఎందుకు మాకు ఈ పరిస్థితి ఎదురైందని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న వాళ్ళు లేకపోలేదు ఈ దినాల్లో. నేను అంటాను, ఏ కార్యము జరగాలని ఆశపడుతున్నావో, ఏ కార్యము జరగక ఒక అడ్డుబండగా, ఒక ఆటంకముగా నీ ముందు నిలిచిందో, ఈ రాత్రి ఒక దైవజనుడిగా ప్రవచనాత్మకంగా ఈ రాత్రి మాట్లాడుతున్నాను. ఈ రాత్రి మీ ప్రతి కార్యమును నా దేవుడు నిశ్చయముగా సఫలపరచబోతున్నాడు. మీ కార్యములు సఫలపరచబడునుగాక, మీ కార్యములు నెరవేర్చబడునుగాక. ఆమేన్. విశ్వసించండి. రాత్రి ఏ కార్యము జరగాలని ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు అడుగుపెట్టావు, ఏ కార్యము జరగాలని ప్రార్థనతో నీ కంటికి నిద్ర కనుమరుగు చేసుకొని నిద్ర మానుకొని అడుగుపెట్టావు, ఈ రాత్రి ప్రార్థన ముగిసేలోపే, దైవజనులు ఆఖరి ప్రార్థన చేసి మీకు ఆశీర్వాదం ఇచ్చేలోపే మీ ప్రతి కార్యాన్ని దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. విశ్వసించండి. అవిశ్వాసాన్ని మనసులోకి రానివ్వద్దు. నమ్ముట నీ వలనైతే, నమ్ము ప్రతి వానికి, చెప్పండి, నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమే. అది రాత్రి మన కల్లారా చూచుదుముగాక. చెప్పండి ఆమేన్. మీరు గమనించండి, ఏ కార్యము జరగాలని మీరు ఆశపడుతున్నారు నాకు తెలియదు. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని దినాల నుంచి కంటికి నిద్ర లేక భయంకరంగా కృంగి ఏడుస్తున్నావో నాకు తెలియదు. వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను, మీ కార్యాలు ఈ రాత్రి దేవుడు సఫలపరచాలనే ఈ రాత్రి ప్రభుని నీ ప్రాంతానికి తోడుకొని వచ్చాడు. విశ్వసించిన వారి చేతులు పైకెత్తి చెప్పండి ఆమేన్. ఆమేన్. నేను అంటాను, బైబిల్లో 6000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని? నేను ఉదాహరణ చెప్పట్లా, ఇంకా చాలా ఉన్నాయి, సందర్భాన్ని బట్టి చెప్తాను. 6000కు పైగా వాగ్దానాలు. ఇదిగో మన మందిరం నిండా వాగ్దానాలు దైవ సేవకులు ఇట్లా ఏర్పాటు చేశారు. ఏమండి, వాగ్దానం బైబిల్లో ఉన్న వ్యక్తులకేనా? అది విశ్వసించిన మనకు కూడా నెరవేరిద్దా? చెప్పండి. విశ్వసించిన ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు. మీరు చెప్పండి, ప్రతి వాగ్దానం ఎవరి కోసం? నువ్వు విశ్వసిస్తే బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దానం మీ బ్రతుకులో నా దేవుడు నెరవేరుస్తాడు. అయితే ప్రతి వాగ్దానానికి పైనైనా క్రిందైనా కొన్ని షరతులు ఉంటాయి. బాగా వినండి, నా వైపు చూడండి. ఉద్యోగం కోసం ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడండి. దేనికోసం? అయ్య బాబు పలకండి గట్టిగా.
మీరు చాలా మంచివాళ్ళగా ఉన్నారు, అడిగితేనే బలుగుతున్నారు, అడగకపోతే అట్లాగే కూర్చుంటున్నారు. చెప్పండి. అందుకే పెద్దోళ్ళు అన్నారు, అడగందే అమ్మాయినా మరి ఏం చేద్దాం. ఈ రాత్రి నాకు 2 డ్యూటీలు పెట్టాడు గాబ్రియల్ అన్న. నిద్రపోయాను, లేపుకోవాలి నేనే, చెప్పాల్సింది నేనే. 2 డ్యూటీలు ఈరోజు యేసునామములో. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తుంటే నాకున్న నీరసం కూడా పోయింది యేసునామములో. ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా అలిసిపోయి, ఎందుకంటే కొద్దిగా పొట్ట ఫుల్ అయిందనమాట ఈరోజు. అక్కోళ్ళు ఆడ కొద్దిగా వేసుకయ్యా పప్పుచారు అంటున్నారు. అర్థమైందా? ఇంకాడ కడుపు ఫుల్ అయిపోయింది. ఇక్కడికి రాగాల అన్నయ్య ఒక పాట పాడారు, అలసిపో నీకుమా అలుపురా నీకుమా. బా ఏం పాడుతున్నారు, అలుపు. నిజంగా మా ప్రాణాలు అలసిపోయినాయి. మీరు ఆరాధన చేస్తుంటే ఎక్కడ లేని ఉద్యమం ప్రభు ఇచ్చాడు. నేను నమ్ముతున్నా ఈ మందిరంలో దేవుని అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన. ఆ కార్యాలు జరగబోతున్నాయి ఈ రాత్రి. హల్లెలూయా. హల్లెలూయా. బాగా చెప్పారు. వాగ్దానం చెప్పండి ఇప్పుడు. మీ కార్యము, ఆ మాట చెప్పండి, అది మర్చిపోవద్దు. ఏది మర్చిపోయినా అది మర్చిపోవద్దు. మీ కార్యము, నాకు తెలియదు ఏ కార్యం జరగాలనుకుంటున్నారు, వినేటప్పుడైనా విశ్వసించండి. ఏ కార్యము జరగాలనుకుంటున్నారో ఈ రాత్రి ఆ కార్యం తప్పక దేవుడు నెరవేరుస్తాడు. ఒక చదువుకున్న వ్యక్తి ఉద్యోగం కోసం వెళ్ళాడు. ఇంటర్వ్యూ జరిగింది కదా, వెళ్ళాడు. నువ్వు 10th పాస్ అయ్యావు, ఇంటర్ పాస్ అయ్యావు, ఎగ్జామ్స్ బాగా రాసావు, మంచి మార్కులు వచ్చి ఇదిగో తీసుకో ఉద్యోగం అని ఇస్తారా? ఉద్యోగం మీరు చెప్పండి, ఇస్తారా? ఆ ఉద్యోగం ఆ వ్యక్తి చెయ్యాలి అని అంటే ఆ వ్యక్తి కొన్ని విషయాల్లో ఒక ఉత్తీర్ణత సంపాదించాలి. మొదట 10వ తరగతి అయినా పాస్ అయి ఉండాలి, మంచి మార్కులైనా వచ్చి ఉండాలి. మీకు ఇంకా అర్థం కావడం కోసం ఇలా చెప్తానండి. లైసెన్స్ కావాలని చాలామంది అప్లై చేస్తారు. ఏం కావాలండి? అవి లేకపోతే నాకు పట్టుకుంటుంది బాబాయ్లో. గుర్తుపెట్టుకోండి. అసలు వాళ్ళని తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఎదుగుతామో వాళ్ళకి తెలియని షార్ట్ కట్ మార్గాలన్నీ ఎలాగే దొరుకుతాయి అన్నమాట. స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. బాగా మీరు మనసు పెట్టి వినండి. లైసెన్స్ అప్లై చేయగానే నీకు ఇస్తారా లైసెన్సు? మగపిల్లలు వినాలి, ఇస్తారా? వీరు ఏం చేస్తారు, కొన్ని టెస్టింగ్ ప్రోగ్రాంలు పెడతారు. మరి ఈ రోజులు ఉన్నాయో లేవు అది లేదు, కానీ వాటిని గెలిచిన తర్వాత ఆ లైసెన్స్ నీకు ఇస్తారు. నేను అంటాను, లోక సంబంధమైన విషయాల్లోనే ఇన్ని షరతులు ఒక వ్యక్తి చూస్తుంటే, ఆత్మదేవుడైన మన దేవుడు, ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్న మన దేవుడు మీ జీవితంలో ప్రతి వాగ్దానాన్ని, ప్రతి కార్యాన్ని సఫలపరచాలంటే దేవుడు చెప్పిన ప్రతిదీ నువ్వు నిశ్చయముగా చెయ్యాలి. అది చేస్తేనే ఆ వాగ్దానం నీ బ్రతుకులో నెరవేరుస్తాడు ఆయన. ఏం చదివాము అక్కడ? మరొకసారి నాతో చదవండి. కాగా, బిగ్గరగా కాగా, ఇంకొంచెం బిగ్గరగా కాగా, మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమగును. మీరు చెప్పండి. ఇప్పుడు మన దగ్గరున్న ప్రతి కార్యం, మన చెంత నిలిచిన ప్రతి కార్యం, మనం జరగాలనుకున్న ప్రతి కార్యం అది సఫలమవ్వాలి, నెరవేరాలంటే 2 పనులు చేయాలి. అక్కడే ఉంది, మీరే చెప్తారు. చూడండి ఏం చేయాలి. చూడండి, 1 బలహీనులుగా ఉండకూడదు, 2వది ఏం చేయాలి, ధైర్యముగా ఉండాలి. మరి అదే సబ్జెక్ట్ ఈ పూట. మీరు చెప్పండి, మన కార్యం సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? 1 బలహీనులుగా ఉండకూడదు, 2వది ఎలా ఉండాలి, ధైర్యముగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పట్ల ప్రతి కార్యాన్ని సఫలపరుస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామని కనపరచండి. బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటా. దేవుడు మీ జీవితంలో లేక మన జీవితంలో, ఈ మందిరంలో, మన పరిచర్యలో ఆయన ప్రతి కార్యాన్ని సఫలపరచాలని ఆలోచిస్తున్నాడు. అయితే ఆయన మీ కార్యాన్ని సఫలపరచాలంటే మీరు 2 పనులు చేయాలి. 1 మీరు చెప్పండి, బలహీనులు కాకూడదు. ఏం చేయాలి? మరి ఎలా ఉండాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఎలా ఉండాలి? బలహీనులుగా ఉండకూడదు. ఒక్కొక్క మాట నేను వివరిస్తా. మొదటిది బలహీనులు. చూడండి, లోకంలో చాలామంది కొన్ని విషయాల్లో బలహీన పడిపోతూ ఉంటారు. బాగా వినాలి మీరు మనసు పెట్టి వాక్యాన్ని. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకోసారి చెప్పండి హల్లెలూయా. ఎలా ఉండకూడదు మనం? అయ్యో గట్టి చెప్పండి. మీకు నిండు మనసుతో వందనాలు చెప్తున్నా. ఇంకోసారి చెప్పండి. ఓహో ఈ బ్యాచా? అడిగితే చెబుతారా? ఏందమ్మా ఎంత దారుణం. మీరు చాలా మంచి వాళ్ళు, అడగకపోయినా చెప్పేటట్టుగా ఉన్నారు. చెప్పండి. మొదటిది ఏమాట? బలహీనులుగా ఉండకూడదు. ఒక మాట చెప్తాను నేను మీకు. అయ్యా, నేను బాప్తీసం పొందినప్పటి నుంచి ఈ రోజు వరకు
ఎక్కడ నేను బలహీనురాలుగా లేను. దేవుడు నన్ను ప్రతిదినం బలపరుస్తూనే ఉన్నాడు. అసలుకి ఏ బలహీనత నాలో లేదు అన్న వాళ్ళు ఉంటే చెయ్యి పగెత్తి గట్టిగా లేలు అని చెప్పండి. చూసారా, ఎవరు చిన్నపిల్ల లేలు అంది. చిన్నపిల్లలకి ఏ బలహీనతలే. వినండి, మీరు చెప్పగానే చెప్పే మాట ఏంటంటే, అయ్యా ఎన్ని బలహీనతలు మమ్మల్ని వెంటాడుతున్నాయో. నేను ఒక మాట చెప్పనా, దేవుడు తన వాగ్దానం నెరవేర్చే ముందు బలహీనుడు అనేవాడు దేవుని ముందు కనబడకూడదు. ఆ వ్యక్తి దేవుని ద్వారా బలము తెచ్చుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. నేను ఒక మాట చెప్తా, శరీరపరంగా వ్యాధి మనల్ని బలహీనపరుస్తుంది. శరీరపరంగా కొన్ని సమస్యలు మనల్ని బలహీనపరుస్తాయి. మరి ఆత్మీయంగా ఒక క్రైస్తవుని బలహీనపరిచేది ఎవరు? అపవాది అయినా సాతాను. అసలుకి ఎప్పుడు మనిషి బలహీనపడతాడు? వాక్యమేమో మీరు బలహీనులుగా ఉండొద్దు, మీరు ధైర్యం వహించండి, అప్పుడు మీ కార్యము సఫలమవుతుందని వాక్యం చెప్తుంటే, ఈ రోజున అనేక మంది క్రైస్తవులు పేరు పెట్టి దేవుని ద్వారా పిలిపింపబడిన వాళ్ళు, లోకం నుంచి ప్రత్యేకింపబడిన వారు, మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షింపబడి ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న వారు కూడా అనేక మంది రోజున బలహీనులైపోతున్నారు. నేను అంటాను, ఈ రాత్రి నీ బలహీనతకి కారణం ఎవరు? ఈ రాత్రి నువ్వు బలహీన పడిపోవడానికి ఎవరు కారణమో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నీవు గనక బలహీనతల నుంచి బయటికి రాగలిగితే మీ జీవితంలో ప్రతి కార్యాన్ని నా దేవుడు నిశ్చయముగా సఫలపరచునుగాక. మీ ప్రతి కార్యము నెరవేర్చబడునుగాక. నువ్వు అనుకున్నది నా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ఆ కార్యము జరగాలి అని అంటే నెంబర్ 1, మనం బలహీనులుగా చెప్పండి ఉండకూడదు. ఎలా ఉండకూడదు? భక్తుడైన పౌలు గారు ఒక మంచి మాట అంటారండి, నేను ఎప్పుడు బలహీనుడను. చెప్పండి, నేను ఎప్పుడు బలహీనుడను, అప్పుడే నేను బలవంతుడిని. నేను అంటాను, అసలు మనిషి ఎప్పుడు బలహీనం అవుతాడు? చూద్దాం. మొదటి మాట న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. మనిషి ఎప్పుడు బలహీనపడతాడో చూద్దాం. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 11వ వచనం. అతడు నన్ను బాగుగా బంధించిన ఎడల నేను ఏమవుతాను? బలహీనుడైపోతాను. సామాన్య మనుషులలో ఒకరిలాగా అయిపోతాను నేను అని ఆమెతో చెప్పాను. చాలు. ఇంకోసారి చేతులు పైకి గట్టిగా లేలు అని చెప్పండి. నిద్రపోతున్నాను గట్టిగా లేలు అని చెప్పండి. వెరీ గుడ్. దేవుడు మీకు మంచి సుఖమైన నిద్రనిచ్చునుగాక. ఆమెనా? మీకు అర్థం కాలేదు, ఎంత అడేయలేదు. మీరు చాలా మంచోళ్ళు. అట్లాగే చూస్తా దేవుని మాట్లాడుతున్నారు. దేవుడు మీ ఆసక్తిని చూసేనే మిమ్మల్ని దీవిస్తాడు, అంతే. ఒకళ్ళు ఆమెను చెప్పట్లేదు. చేతులు పైకెత్తాడు. ఎందాకే చెప్పాక ఉప్పు లేని పప్పు టేస్ట్ ఉండదు. జీవంతో చెప్దాం, ఉజ్జీవంతో చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? అర్థమవుతుంది చేయొద్దు. ఒక్క ముక్క అర్థం కాదు. తొందరగా బాగున్న వాళ్ళు అల్లీలు చెప్పండి. మీరు బొమ్మన్నా కూడా బాను అప్పుడే. హల్లెలూయా. నేను చెప్పేదేనండి, మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి. మీ కార్యము చెప్పండి మర్చిపోద్దు, మీ కార్యము సఫలమవుతుంది. అందులో మొదటి పార్ట్ చెప్తున్నా, ఏమని? మన బలహీనులుగా ఉండకూడదు. అసలుకి ఎవరు బలహీన పడతారు? అక్కడ చదివేం, ఒక బలాఢ్యుడు, ఆయన పేరు సంసోను. అందరూ పలకండి. మీరు చాలా మంచి, కొంచెం గట్టిగా పలకండి. ఏం పేరు ఆయన పేరు? సంసోన్. ఈయన ఎవరో చెప్పనా? ఒక బలవంతుడు. ఏమండి, ఇంత బలం ఎవరిచ్చారు ఎందుకంటే సాక్షాత్తు దేవుడే ఇచ్చాడు. దేనికి ఇచ్చాడో చెప్పనా? అరే, నాకున్న బలము ఇది బూస్ట్ ద్వారా కలిగింది, హార్లిక్స్ ద్వారా కలిగింది, నేను తాగుతున్న పాల ద్వారా కలిగిందని చెప్పుకోవడానికి కాదు. దేవుడు ఇతనికి బలం ఇచ్చింది దేనికంటే, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫిలిస్తీయుల్ని హతమార్చడానికే దేవుడు సంసోనికి గొప్ప బలం ఇచ్చాడు. ఇది మనిషి ద్వారా కలిగిన బలము. చెప్పండి, బలము కాదు. మరి ఎవరిచ్చారు ఈ బలం? బలవంతుడైన దేవుని ద్వారా కలిగిన బలం ఇది. హల్లెలూయా. అది ఆయన ఇచ్చిన బలం. నేను అంటాను, నువ్వు కృంగినప్పుడైనా, నువ్వు పడిపోయినప్పుడైనా, నువ్వు నీరసించినప్పుడైనా ఆయన నిన్ను బలపరిస్తే 100 కొండలైన ఎక్కి నువ్వు ఆయాసము లేకుండా నడిపించగలడు ఆయన నిన్ను. హల్లెలూయా. విశ్వసిస్తే అది ఎంత సుదూరమైన ప్రయాణమైనా అలసిపోనివ్వకుండా నా దేవుడు నిన్ను నడిపించే సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా.
రైట్. నేను చెప్పే మొదటి మాట ఏంటంటే బలహీనులుగా మనం ఉండకూడదు. అసలు ఎవరు బలహీన పడతారు? నెంబర్ 1 నేను చెప్పేది ఏంటంటే బంధింపబడిన వాడు బలహీనుడుగా మారుతాడు. నాతో చెప్పండి, బంధింపబడిన వాడు, నాతో కొంచెం గట్టిగా, బంధింపబడిన వాడు బలహీనుడు అవుతాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అసలు బలహీనుడు ఎవరు అవుతారు చెప్పండి? ఇప్పుడే చెప్పారు ఇక, చెప్పండి. నేను అడిగితే మీరు సమాధానం చెప్పండి. చిన్నప్పుడు అంగన్వాడీ బడిలో చెబుతారుగా, అది అలా చాట్ చూస్తే అదే గుర్తుకొస్తుంది. పలకండి పలకండి, పలకరే ఏందయ్యా, ఇది అంగన్వాడీ బడి చెప్పడానికి వచ్చానో చూస్తున్నారు మీరు. అంగన్వాడీ బడి కాదులే, పరలోక బడి ఇది. హల్లెలూయా. మర్మాల బడిలోనా, ఇది ఏ బడి? మర్మాల బడి. మీరు ఎంత వినగలిగితే అన్ని మర్మాలు, మరమరాలు కాదు, అర్థమైందా? మర్మాలు ప్రభు తన సేవకుల నోట ఉంచి మీతో మాట్లాడతాడు. విశ్వసిస్తే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఓకే, మొదటి మాట గుర్తుపెట్టుకోండి. ఎవరు బలహీనం అవుతారంటే బంధింపబడినవాడు. చెప్పండి. ఇక్కడ ఒక బలాఢ్యుడు, మీకు మాట చెప్పనా, సింహం ఎదురైతే చీల్చివేశాడు దాని నోటిని. అంత బలం కలిగిన వాడు ఒక రోజున బలహీనుడైపోయాడు. ఆయన ఎందుకు బలహీనుడైపోయాడు నేను చెప్తా. వాస్తవానికి వివాహ వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలని ఆశపడేది ఎవరంటే అందరికంటే ముందు తల్లిదండ్రులే. ఎవరు చెప్పరే? మా 200 అమ్మ, మాట్లాడమ్మా, మీరు చాలా మంచోళ్ళమ్మ, చాలా మంచోళ్ళు మీరు, నాకు అర్థమవుతుంది. మీ అంత మంచోళ్ళు దూరణాల్లో కూడా దొరకరు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే సరిగ్గా హల్లెలూయా చెప్పరు, ఆమె చెప్పరు, కారులో డిక్కీ ఖాళీగా ఉంది తీసుకుపోతే ఎంపరాలు, ఇక రెండోసారి రారు ఇటు, స్తోత్రం కలుగును గాక, మళ్ళీ నీరసంగా చెబుతారు. సేవకుడికి ఉద్యమం ఎప్పుడు వచ్చిందంటే విశ్వాసులు చక్కగా విని ప్రతిస్పందించినప్పుడే. మీరే నీరసంగా ఉసురుమంట చూసారు అనుకోండి, ఇక నాకు కూడా తొందరగా వెళ్ళిపోవాలనిపించింది. మీ ఇష్టం. నేను ఎక్కువసేపు చెప్పాలన్నా మీ చేతిలోనే ఉంది, తక్కువసేపు చెప్పాలన్నా మీ చేతిలో. అట్టగాని తక్కువసేపు చెప్పాలి, నీరసంగా చూడడం మాకు, నాకు తొందరగా ముగించను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 చేతులు పైకెత్తి చెప్పండి. వివాహ వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆలోచిస్తారు, ఓహో మా కొడుకు వివాహం చేయాలి, మా పిల్లకి వివాహం చేయాలని ఆశపడతారు. ఏమండి, ఎవరికి చెప్పలేదు అనుకున్నాడు. నేను అనుకున్నదే జరగాలని చెప్పేసి చిన్నగా గాజా అనే ప్రాంతానికి వెళ్ళాడు. నేను షార్ట్కట్లో ఇలా చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళాడు? పలకండి పలకండి. ఎక్కడికి వెళ్ళాడు? మధ్యలో కొట్టుంటే కాజా కూడా కొనుక్కొని ఉంటాడు నాకు తెలిసి. మొత్తానికి కాజా తింటా, హలో వినాలి. ఎక్కడికి వెళ్ళాడు? గాజా అనే ప్రాంతానికి వెళ్ళాడు. చెప్పండి, ఏ ప్రాంతానికి వెళ్ళాడు? మీరు భలే చెప్తున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళాడు? గాజా అనే ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆడపిల్లను చూచాడు అని అక్కడ లేదు. ఒక మంచి సుగుణ గుణాలు కలిగిన స్త్రీని చూచాడు అని అక్కడ లేదు. అక్కడ ఏమనుందంటే వేశ్యనొకతను చూచెను అని ఉంది. ఎవరామె? దెలీలా. చెప్పండి, తెలిసిన మాటలే, కొంచెం నూతన కోణంలో చెప్పండి. ఎవరామె? దెలీలా. ఏమండి, దేవుని ద్వారా ప్రత్యేకింపబడిన వాడు సంసోన్, నాజీరు చేయబడిన వాడు సంసోన్, ప్రతిష్ఠింపబడిన వాడు సంసోన్. ఇతను వ్యతిరేకంగా ప్రవర్తించి ఏం చేశాడంటే వేశ్య మీద మనసు నిలిపాడు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమెకేమో డబ్బులు కావాలి, మనోడికేమో టైంపాస్ కావాలి. ఏం కావాలా చెప్పరే? టైంపాస్. షార్ట్కట్లో చెబుతున్నా, చేసేది ఏముంది? టైంపాస్ అన్నమాట, సమయం గడవటానికి. మొత్తానికి ఆమెతో మాట్లాడటం, ఆమెతో జీవితంలా చేస్తున్నాడు. మరి ఫోన్లో ఉన్నాయో లేవో మీకే తెలియాలి, నాకైతే తెలియదు. మొత్తానికి ఇలా జరుగుతుంటే ఒక రోజున ఈ సంసోన్ అనే వ్యక్తి ఎక్కువ దెలీలా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఆ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే, బాగా వినాలి, ఏమ దగ్గరికి వచ్చమ్మా, నీకు ఎంత డబ్బు అయితే అంత డబ్బు మేము ఇస్తాం. ఇదిగో నీ దగ్గరికి వచ్చి రోజు నీతో మాట్లాడుతున్నాడే, నీ దగ్గరికి వచ్చి రోజు నీ దగ్గర కూర్చొని ఏదేదో పిచ్చపాటి మాట్లాడుతున్నాడే, ఆ సంసోను కనుక పట్టిస్తే మీకు మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. ఏమండి, సంసోను ఏమో నిజమైన ప్రేమ అనుకున్నాడు, ఇవేమో డబ్బుల కోసం సంసోన్ని చెప్పండి డబ్బుల కోసం సంసోన్ని ప్రేమించింది. బాగా వినాలి, సంసోన్ని ప్రేమించింది. మొత్తానికి ఏం జరిగిందంటే, సరే నేను వాడిని పట్టిస్తాను అని చెప్పేసి మొత్తానికి డబ్బుల విషయం మాట్లాడుకున్నారు. ఒక రోజున ఈ సంసోను ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఏం జరిగిందో మీతో చెప్తా. బాగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంత చిన్నగా చెప్పారు, గట్టిగా చెప్పు. అది భలే చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తా వినండి బాగా మనసు పెట్టి. ఈ దెలీలా ఎన్నో సందర్భాలు అడిగింది సంసోన్, ఇదిగో
నీ బలం దేనిలో ఉంది చెప్పు, నీ బలం దేనిలో ఉంది చెప్పు, నీ బలం దేనిలో ఉందని చెప్పు. నేను అంటాను, ప్రేమ 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 అన్న పిల్లకి, ఆ ఆడపిల్లకి అసలుకి బలంతో ఏం సంబంధం? ఆలోచించండి, బలంతో ఏం సంబంధం? సరే, మొత్తానికి సంసోను చెప్పాడు, నన్ను ఎప్పుడైతే క్రొత్త తాళ్ళతో నన్ను బంధిస్తారో నేను ఏమైపోతాను, బలహీనుడైపోతాను అని అలా చెప్తూ 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 వచ్చాడు. ఏమండి, ఆయన ఎప్పుడైతే నిజమంతా చెప్పాడో, బాగా వినండి, ఆమె చక్కగా నిద్రలో తీసుకెళ్ళి నెత్తి మీద జుట్టు అంతా తీసేసి బోడిగుండు కుట్టేసింది. అప్పుడు చెప్పింది, ఇదిగో సంసోన్, నీ మీదకి శత్రువులు వస్తున్నారు లెగవమానంగానే. ఎప్పటిలాగే లేచి అబ్బో విరజిమ్ముదాం అనుకున్నాడు. చిట్ట చివరకు జరిగింది ఏంటంటే, అన్యుల మధ్యలో అవహేళనగా మార్చబడి అక్కడే తన ప్రాణాన్ని విడిచాడు. నేను చెప్పే మాట, దేవుడు ఎంత ఆశతో, ఎంత ఉద్దేశంతో, ఎంత ప్రణాళికతో సంసోను ఎన్నుకుని ఉంటాడండి. ఎవరికి ఇవ్వలేని బలం సంసోనుకి ఇచ్చాడు. ఎవరికి ఎవరు లేని ప్రతిష్ఠితమైన జీవితం సంసోనుకి ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలేని ఒక కాపుదల సంసోనుకి ఇచ్చాడు. దేనికి? వేశ్యలతో గడిపి బ్రతుకుని పాడు చేసుకోవడం కోసం కాదు, అది బలము దేవుని కొరకు ఉపయోగించడానికి దేవుడు సంసోన్ని బలపరిచాడు. సంసోను ఆ గ్రహింపుని తెలుసుకోలేక, సంసోను ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేక తన బలాన్ని పాడు చేసుకున్నాడు. నేను అంటాను, ఒక గొప్ప బలవంతుడైన సంసోన్, ఒక బలాఢ్యుడైన సంసోను, సింహాన్ని నోటిని చీల్చివేసిన సంసోను, ఫిలిస్తీన్ల గుండెలో రైలు పరిగెత్తించిన ఒక సంసోను, ఒక బలాఢ్యుడు ఎందుకు బలహీనుడైపోయాడంటే, ఆ సంసోను బంధింపబడ్డాడు. ఏమైపోయాడు? చెప్పండి చెప్పండి, ఏమైపోయాడు? ఏంటి చెప్పండి, ఏమైపోయాడు? నేను అంటాను, ఎప్పుడైతే నువ్వు బంధింపబడతావో, ఎక్కడైతే నువ్వు బంధింపబడతావో అక్కడ నువ్వు బలహీనుడు అయిపోతావు. వాక్యం చెప్తున్న నగ్న సత్యం ఏంటో చెప్పనా, నీవు బలహీనుడిగా ఉండొద్దు. బలహీనుడిగా ఉంటే నీ కార్యాలు సఫలము కావు. నువ్వు బలహీనుడి నుంచి బలవంతుడిగా మారగలిగితే నీ ప్రతి కార్యము నా దేవుడు సఫలపరచును గాక. చప్పలు కొడుతూ ప్రభు నామని గణపరచండి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు చెప్పండి, ఎవరు బలహీన పడతారంటే, నెంబర్ 1 చెప్పండి, ఎవరు? బంధింపబడిన వాడు. ఎవరు? మరి నాకు తెలియదు, ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఎక్కడ బంధింపబడ్డారు. కొంతమంది ఫోన్లో బంధింపబడతారు. ఎక్కడ? చెప్పరే, చెప్పు. ఫోన్లో. కొంతమంది ప్రేమలో బంధింపబడతారు. చెప్పండి, ఎక్కడ? కొంతమంది అప్పుల్లో బంధింపబడతారు. ఎక్కడ? కొంతమంది సమస్యల్లో బంధింపబడతారు. ఎక్కడ? కొంతమంది ఇబ్బందుల్లో బంధింపబడతారు. ఏమన్నా ఒక మాట చెప్పనా, మనిషి 6 అడుగులు, సిగరెట్ ఎంత? చూపుడు వేలంత. మనిషి 6 అడుగులు, బీడీ ఎంత? చాలా చిన్నది. అంత పెద్ద మహానుభావుడు ఇంత చిన్న సిగరెట్ని, ఇంత చిన్న బీడీని మానుకోలేకపోతున్నాడు. ఉదయాన్నే లేచిన తర్వాత తల తిరుగుతుందిరా అంటున్నాడు. ఎందుకు తిరుగుతుందిరా నాయన అంటే, అది తాగిందాక ఆ వ్యక్తికి మనశ్శాంతి ఉండదట. ఏమో నాకు తెలియదు, ఆయనకి తెలియాలా. గట్టిగా వెళ్ళి చెప్పండి, చేతులు పైకి చెప్పండి గట్టిగా. ఎంతంత పెద్ద వ్యక్తులండి ఒక చిన్న విషయాల్లో బంధింపబడిపోతున్నారు. ఒకసారి ఆలోచన చేయి. నేను అంటాను, నువ్వు ఎవరో చెప్పనా, దేవుని ద్వారా ప్రత్యేకింపబడి వాక్యం కొరకు, పరలోకం కొరకు దేవుడిని ప్రత్యేకపరుచుకొని ప్రాంతంలో ప్రభుని నిలవబెట్టుకున్నాడు. ఒక సంఘాన్ని ప్రభునికి అప్పచెప్పాడు, ఒక ఉపదేశాన్ని ప్రభునికి అప్పచెప్పాడు, ఒక సేవకుని ప్రభునికి అప్పచెప్పాడు. దేనికో చెప్పనా, దేవుడిని ప్రత్యేకపరుచుకున్నాడు, పరలోకానికి వారసుడిగా నిన్ను మార్చాలని. హల్లెలూయా. ఆ ఉద్దేశంతో ప్రభు నిన్ను ఎన్నుకుంటే నువ్వెందుకు బలహీనుడు అయిపోతున్నావు? ఎక్కడ నువ్వు బంధింపబడుతున్నావు? లోకంలో బంధింపబడ్డావా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల మధ్య బంధింపబడిపోయావా? ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, అందుకే నీ జీవితంలో కార్యాలు జరగట్లా, అందుకే నీ జీవితంలో కార్యాలు సఫలమవడం లేదు. విశ్వసించు, ఎక్కడ బంధింపబడ్డవి రాత్రి నువ్వు ప్రార్థన చేసుకో. నీ ప్రతి బంధకాలన్నీ తెగిపోవునుగాక, బంధకములు ఊడిపోవునుగాక, సంఖ్యలు తెగిపోవునుగాక, విడుదల కలుగుగాక. హల్లెలూయా. నువ్వు విడుదల పొంది ఈ రాత్రి బలవంతుడిగా తిరిగి వెళ్ళు. విశ్వసించు, జయ జీవితం ప్రభు నీకు దయచేస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు నామని గణపరచు గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఎవరు బలహీనులు అయిపోతారంటే, నెంబర్ 1 చెప్పండి, బంధింపబడిన వాడు. ఎవరు? మీకు తెలియాలి మరి ఎక్కడ బంధింపబడ్డారు, ఏ ఊబిలో బంధింపబడ్డారు. విశ్వసించండి, రాత్రి ప్రతి బంధకాలు ప్రభు తొలగించబోతున్నాడు. 2వ మాట చదవండి, లూకా సువార్త
13వ అధ్యాయం 11వ వచనం. అందులోనే బలహీనత అనే విషయంలోనే లూకాసు వార్తమానం 13వ అధ్యాయం 11వ వచనం చదువుతారు, విందాం. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు. ఆ మాట గమనించండి, నేను చదివించే ప్రతి మాటలు ఏం కనపడుతుంది మీకు? బలహీనత. చదవండి అక్క. బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ, ఆమె ఎలా ఉంది? నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవలేకపోయింది. యేసు ఆమెను చూచి పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. కొట్టు గట్టిగా చప్పట్లు, హల్లెలూయా. రెండవది, ఒకటి, బంధింపబడిన వాడు ఏమవుతాడు? బలహీనమైపోతాడు. రెండవది, దురాత్మ మనల్ని బలహీనపరుస్తుంది. ఎవరు? ఒకటో మాట చెప్పండి. భలే చెప్తున్నారు. ఇంకోసారి చెప్పండి. మీరు ఇలా చెప్తే 3 గంటల కానీ చెప్పొచ్చు, వాక్యం ఇబ్బంది లేదా? ఆయన మేము వెళ్ళే పని లేదు. ఏంది? గట్టిగా లేలు చెప్పండి. మళ్ళీ ఉద్యోగం తగ్గినట్టుంది. గట్టిగా లేలు చెప్పండి. అది ఎలా చెప్పాలి? ఇంకోసారి చెప్పండి గట్టిగా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచండి. హల్లెలూయా. రైట్. మొదటిది, ఎవరు బలహీనులు అంటే నెంబర్ 1, బంధింపబడిన వాడు బలహీనమైపోతాడు. రెండవది, దురాత్మ మనల్ని బలహీనపరుస్తుంది. ఎవరు? తలలో పైకి ఎత్తండి, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. మందిరాల్లో దైవజనులు ఆరాధన చేస్తున్నప్పుడు, లేక స్వస్థత అభిషేక కూడికలు ఏర్పాటు చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ముందు కొన్ని దురాత్మలు నిలవలేవు. అవి కాల్చివేయబడతాయి అగ్నిలో, ఆయన నామంలో. అది ఎప్పుడు చెప్పనా? ఒక బలమైన ఆరాధన, ఒక బలమైన కార్యం మందిరంలో జరుగుతున్నప్పుడు దురాత్మలు అన్నీ తొలగిపోతాయి. చూడండి, ఈ రోజున చాలామంది మందిరానికి వస్తున్నారు. నా వైపు చూడాలి, జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. 100 మంది విశ్వాసులు మందిరానికి వస్తున్నారు. బైబిల్ చేతిలో ఉంటుంది, వాక్యం తెలిసిన వాళ్ళే, పాటలు పాడుతున్న వాళ్ళే, ఆరాధన చేస్తున్న వాళ్ళే, నాకులాగా వాక్యం చెప్తున్న వాళ్ళే, వాక్యం చదువుతున్న వాళ్ళే, ఉపవాసం ఉంటున్న వాళ్ళే, దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళే. అయినా కూడా ఎక్కడో ఒక బలహీనత చేత మనిషి బలహీన పడిపోతున్నాడు. నేను అంటాను, నీకు వాక్యం తెలీదా? తెలుసు. దేవుడు ఎవరో తెలియదా? తెలుసు. తెలిసినా ఎందుకు బలహీన పడిపోతున్నావంటే, నువ్వు ప్రార్థన మందిరానికి వచ్చినా కూడా ఎక్కడో ఒక దురాత్మ నిన్ను పట్టి పీడించి నిన్ను బలహీనపరుస్తుంది. ఇంకో మాట చెప్పనా, మనిషి అన్నిటిని మానుకోగలుగుతాడు కానీ ఒక చిన్న సినిమాను మానుకోలేకపోతున్నాడు. చూసారా? ఇప్పుడు స్త్రీల సమాజం ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ సమాజం? అదే మీరు ఎడ చూస్తున్నారంటే, ఎడ చూడు ఎక్కువ మేమే ఉన్నాం ఏమని చెప్పి జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాడు చూస్తున్నారు. చెప్పండి, ఏ సమాజం? గట్టిగా చెప్పు. ఏ సమాజం? స్త్రీల సమాజం. సీరియల్ చూడకుండా ఉండలేరండి. నేను ఒక రోజున సేవ చేస్తుండగానే, ఒక రోజున 4 సంవత్సరాల క్రితం మా అత్తమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అత్తమ్మోళ్ళ ఇంటికి కరెక్ట్గా సీరియల్ జరిగే సమయాన్ని నేను వెళ్ళాను. నా అదృష్టమో నా దురదృష్టమో, సీరియల్ ఎందుకులని ఛానల్ మారుద్దాం రిమోట్ అట్లా నక్కి నేను పక్కకు వస్తే పక్కన నా తమ్ముడు ఉన్నాడు, మా ఊళ్ళో ఒకడు, పేరు ఎందుకులే, ఓకేనా, మావాడు ఒకడు ఉన్నాడు. వాడు ఆపాడు అనుకొని అప్పుడే ఆ అన్నం ఉండటానికి ఒక డేక్ష, ఒక పాత్ర తీసుకొని బియ్యం నానేసి అలా పని చేస్తూ ఉంది. వాడు ఎప్పుడైతే సీరియల్ ఆపాడో ఈ డేక్ష తీసి కొట్టేసింది వాడికి. బియ్యం ఎటుపోయినాయో, నీళ్ళు ఎటుపోయినాయో ఏమో. నేను అడిగా, ఎందుకు అంత కోపం నీకంటే? ఏందంత కోపం అంటావు? నీకేం తెలుసు? నీకు వాక్యం ఎంత ప్రాముఖ్యమో మాకు చెప్పు. మాకు సీరియళ్ళు అంతే ప్రాముఖ్యం. ఒక ఆమెకి నిద్ర పట్టట్లా, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. డల్లుగా అట్లాగా ముఖం పెట్టుకుని విచారంగా ఉందమ్మా. ఏంది నీ బాధ? ఏంటంటే, చాలా బాధలో ఉన్న, ప్రార్థన చేయి, టెన్షన్గా ఉందంది. దేనికి నీ టెన్షన్? ఏంది నీ బాధ అన్నా? నిన్న కరెక్ట్గా కత్తి తీసుకొచ్చి పొడిచేసరికి సుత్తి వచ్చింది టీవీలో. ఏమొచ్చింది చెప్పు, ఏమొచ్చింది? వాడు కత్తి తీసాడయ్యా. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అనిపోయింది. అది కత్తి తీసుకొని ఆడు పొడిచాడు. మరి అక్కడ సచ్చిందో బతికిందో ఉందో పోయిందో. ఈలోపు టట్టడం తరువాయి భాగం రేపు వారం
మధ్యలో నువ్వు పెడితే ఆదివారం ఆరాధన. ఏంది కర్మ? అయ్యా ఆ పిల్లకి ఏం కాకుండా ప్రార్థన చేయ. ఆ పిల్ల ఎవరు తెలుసా నీకు? తెలుసా నీకు? మీ చుట్టమా? లేదే. ఎందుకంత బాధ? అసలుగా మొత్తం కూడా దిగట్లేదంట ఆమెకి. ఆలోచన చేయండి, బాగా మనసు పెట్టి వినండి. మనిషి ఈ రోజున సీరియల్ అనే దెయ్యం పట్టింది మనిషికి. ఏ దెయ్యం? ఫోన్ అనే దెయ్యం, సినిమా అనే దెయ్యం, సిగరెట్ అనేది, ఇలాగ రకరకాల దెయ్యాలు మనిషిని పట్టి మందిరానికి వచ్చినా కూడా మందిరములోనే అదే దురాత్మల చేత నడిపించబడుతున్నారు. ఒక స్త్రీ, ఆమె 18 సంవత్సరాల నుంచి దెయ్యం బట్టి పీడింపబడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? పడితే పట్టింది, రెంట్ కట్టకుండా ఉంటుంది ఆ దెయ్యం. అర్థమైందా? ఓరనే తింటుంది ఆ దెయ్యం. మొత్తానికి ఒక రోజున యేసయ్య దగ్గరికి వస్తే ఆయన అన్నాడు, అమ్మా నీ బలహీనత నుంచి నీ విడుదల పొందగోరుతున్నావా అంటే ఆమె అంది, అయ్యా ఆ విడుదల కోసమే కదయ్యా 18 సంవత్సరాల కన్నీరు గారుస్తున్నాను. ఏమైంది నీ జీవితం? ఏమైంది నీ జీవితం? నువ్వు రా చేసుకుని తిట్టరా తొందరగా. ఏం కదరా, గేటుగా లేదు చెప్పండి, ఇంకోసారి చెప్పు, ఇట్రా అట్లాగా అట్లుండు అట్లా. అది ఈ స్త్రీ పరిస్థితి ఇది. ఎట్టుందేమా? ఏ వంగి? బైబిల్లో మనసు అని ఉంటుంది, తిమోతి పత్రికలో మనసు అని ఉంటుంది. మీకు అర్థం చేసుకోవడం కోసం ఇలా చెప్తున్నా. అంటే ఈమెకి ఏ వంగిపోయింది? మనసే నిలకడగా లేదు. తిమోతి పత్రికలో ఉండదు ఆ మాట. మనస్సు వంగిపోయింది. 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది, 18 సంవత్సరాల నుంచి పాట పాడుతుంది, 18 సంవత్సరాల నుంచి ఆరాధిస్తుంది, కానీ ఏమో మనసు ఎలా ఉంది? దేవుల్లో లేదు. ఇది వంగిపోయింది. కాసేపు లోకం, కాసేపు దేవుడు, కాసేపు లోకం, కాసేపు దేవుడు. దేవుడు వచ్చి అడిగాడమ్మా, ఆ బలహీనత నుంచి విడుదల పొందాలనుకుంటున్నావంటే అవునయ్యా అని అడిగింది. అప్పుడు దేవుడు ఆ మీద చేతులు ఉంచగానే వంగిన ఆమె జీవితం దేవుడు అలాగ లేవనెత్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. కూర్చో. హల్లెలూయా. కూర్చో. నేను చెప్పే మాట ఒకటి వినండి. ఈ రాత్రి ఏ దురాత్మ నిన్ను బలహీనపరిచింది? ఈ రాత్రి ఏ దురాత్మ చేత పీడింపబడి బలహీనపడిపోతున్నావో నాకు తెలియదు. ఈ రాత్రి ప్రభువు చెప్తున్న మాట, ప్రతి దురాత్మ శక్తుల నుంచి నా దేవుడు నీకు విడుదల కలుగు చేయునుగాక, విడుదల కలుగునుగాక. మీరు బలహీనులుగా ఉండొద్దు. నువ్వు బంధింపబడితే బలహీనులు అయిపోతావు. నువ్వు దురాత్మల చేత పీడింపబడుతున్న వ్యక్తివైతే నువ్వు బలహీన పడిపోతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని ద్వారా బలాన్ని సంపాదించుకుంటావో యేసు నామములో ప్రభు నీ ప్రతి కార్యాన్ని నిశ్చయముగా సఫలపరచునుగాక. చెప్పండి ఆమేన్. ఉద్యమంగా చెప్పండి ఆమేన్. నీ ప్రతి కార్యము సఫలం అవ్వాలంటే నువ్వేం చేయాలో చెప్పనా? నీవు దురాత్మల శక్తుల నుంచి విడుదల పొందింపబడదువుగాక. మందిరానికి ఊరకనే పేరుకే నామకే వాస్తులాగా అలా వచ్చి హాజరు చేసుకుని, అయ్యా పాస్టర్ గారు వచ్చానయ్యా, నా వంతు నేను చేశాను వెళ్ళకూడదు. మందిరంలో నీ బాధ్యత నీవు, నీ కర్తవ్యాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు నెరవేర్చుదువుగాక. దేవుడు తలుచుకుంటే పనికిరాని ప్రతి తీగని ఎప్పుడు ఏరి ప్రక్కనే అగ్నిలో కాల్చివేసేవాడు. బైబిల్లో ఉంది. యోహాను సువార్తలో ఆయన ఒక నిజమైన ద్రాక్షవల్లి. ఎవరైతే ఫలిస్తారో వాళ్ళు ఇంకా బహుగా ఫలించాలనుకుంటాడు. ఎవరైతే ఫలించరో వారిని అగ్నిలో. నేను అంటాను, మందిరానికి వస్తున్నావు అమ్మ, బాగా వినాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, హుషారు చెప్పండి హల్లెలూయా. నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యాలు వింటున్నావు, ప్రార్థనలో ఉంటున్నావు, సేవకు నడిపింపు ప్రకారం నడుస్తున్నావు, కానీ నీ స్వచిత్తాలు నెరవేర్చుకుంటున్నావు. ఆత్మ ఫలములు ఫలించకపోతే, ఆత్మ పరిపక్వత నీలో లేకపోతే, అపోస్తుల పునాది మీద నువ్వు కట్టబడకపోతే, వాక్యపు నెరవేర్పు నీ బ్రతుకులు నెరవేరకపోతే, నువ్వెంత భక్తి చేసినా నీకు ప్రయోజనము లేనే లేదు. నేను అంటాను, దేవుడు ఎప్పుడో మనల్ని తీసి పక్కనేసేవాడే. ఎందుకో ఆయన కృప ద్వారా మన ప్రతి పాపాన్ని క్షమించి ఈరోజు కూడా ప్రభు మన సజీవ లెక్కలో ఉంచుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో
నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా మయుడా. ఉజ్జీవంగా చపలు కొడుతూ బిగ్గరగా అందరం. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాడదమందరం. నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నన్ను విసిరేయక సారెపై ఉంచావా, సారెపై ఉంచావా. నన్ను విసిరేయక సారెపై ఉంచావా, సారెపై ఉంచావా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన విసిరేస్తే ఈ పాటికి మనకి జీవితం ఉండేది కాదు. ఆయన కాపాడాడు కాబట్టే, ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి ఈ రోజుకు ప్రభు మనల్ని సజీవులుగా కాపాడుకుంటూ వచ్చాడు. చప్పలు కొడుతూ ప్రభు నామని గణపరచండి గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా కొంచెం గట్టిగా. హల్లెలూయా. చదివిన మాట గుర్తుందా? కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమవుతుంది. ఎవరు బలహీన పడతారు? నెంబర్ 1, బంధింపబడింది. వెరీ గుడ్. 2, దురాత్మ చేత పీడింపబడిన వ్యక్తి. ఏమవుతారు వాళ్ళు? బలహీనులు అవుతారు. ఏమవుతారు? రాత్రి ప్రభు మీ బలహీనత నుంచి విడుదల దయచేయునుగాక. 2వ వర్షంలోకి వద్దాం. 2వ పార్ట్ ఏంటంటే ధైర్యము తెచ్చుకోవాలి. మీకు ఆ మాట గుర్తుందా? బలహీనులుగా ఉండొద్దు. 2వ పార్ట్ ఏంటిది? ధైర్యం తెచ్చుకోవాలి. నేను ఒక మాట చెప్తా. శ్రమల్లో ఉన్న ఒక వ్యక్తికి, కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తికి, ఇబ్బందుల్లో నలిగిపోతున్న ఒక వ్యక్తికి, కష్టకాలాల్లో ఏ దిక్కు తోచక అల్లాడిపోతున్న ఒక వ్యక్తిని ధైర్యపరిచేది ఎవరైనా ఉన్నారంటే నా దేవుడు తప్ప మరొకరు కనపడరు ఈ లోకంలో. కొడితే గట్టి కొట్టు గట్టిగా. హల్లెలూయా. మీరు చూడండి ప్రపంచంలో ఏ మనిషి మాట మనం ధైర్యపరచదు, కానీ సజీవుడైన దేవుని మాట మనం ధైర్యపరుస్తుంది. చెప్తున్నాను, నేను చెప్పే మాట వినండి. బలహీనులు కాక ధైర్యం వహించండి, అప్పుడు మీ కార్యము సఫలమవుతుంది. ధైర్యం ఎవరి ద్వారా కలిగిద్ది? ఎవరిస్తారు ధైర్యం? చూడండి, అందులో 1వ మాట జకరియా పుస్తకం 8వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం తర్వాత మ్యాప్లో ఉంటుంది చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున, ఆ మాట వినండి, ప్రవక్తల నోట పలకబడిన ఆ మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యము తెచ్చుకొనండి. కొడతారనుకున్న గట్టిగా చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. అలా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెబితే నిద్ర రాదని అంతే, లేకపోతే అన్నిసార్లు నేను ఎందుకు చెప్పిస్తా. ఇంకోసారి చెప్పండి హల్లెలూయా. ఇది ఏ టైం? ఎవరు సీరియల్ చూసే టైం ఉంది, నిద్రపోయే టైం. ఏ టైం చెప్పండి ఏ టైం? ఈ టైం ఏమవుతాయి అమ్మ సీరియల్? నాకు అర్థం కావట్లా. ఏ టైం? చెప్పు ఏ టైం?
నిద్రపోయే టైం. పోతారా? నిద్రపోతారా? వాక్యం వింటారా? వాక్యం వింటారని గట్టిగా లేలు చెప్పండి. నిద్రపోతారని గట్టిగా లేలు చెప్పండి. కారు 2 దుప్పట్లు ఇంటి వాళ్ళకి ఇబ్బంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హుషారు చెప్పండి. హల్లెలూయా. బలహీనులు కాక చెప్పండి, ధైర్యము తెచ్చుకోనండి, అప్పుడు మీ కార్యము సఫలమవుతుంది. ఏమవుతుంది? బలహీనులుగా ఉండొద్దని తెలుసుకున్నాం. రెండవది, ధైర్యము తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? అప్పు తెచ్చుకోవాలి కాదు, రోగం తెచ్చుకోవాలి కాదు. ఏం తెచ్చుకోవాలి? గట్టిగా చెప్పండి. ఏం తెచ్చుకోవాలి? ఎవరి ద్వారా? నెంబర్ 1, ప్రవక్తల మాటల ద్వారా ధైర్యము తెచ్చుకోవాలి. ఎవరి మాట ద్వారా? అక్కడ చదివిన మాట అదే. ఎవరి మాటల ద్వారా? నా వైపు చూడండి అమ్మ, నా వైపు చూడండి. ప్రవక్త అంటే ఎవరు? సేవకుడు అంటే ఎవరు? చెప్పిన వాళ్ళకి 5 స్టార్ చాక్లెట్ ఫ్రీ. దినేష్ అంటే తీసుకొచ్చాడు ఎందాకే. తెచ్చిన వాళ్ళకి ఫ్రీ, చెప్పిన వాళ్ళకి స్కూటీలో ఉంది ఇచ్చేస్తాడు. అవసరమైతే అన్న చివరిలో కాఫీ కూడా పెట్టిస్తాడు మీకు. నో ప్రాబ్లం. స్తోత్రం కలుగును గాక. అమ్మ చెప్పండి, సేవకుడు అంటే ఎవరు? ప్రవక్త అంటే ఎవరు? థ్యాంక్స్ అక్క. జరిగేది, జరగబోయేది చెప్పేది నావే చూడండి. టింగ్ 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 ఉంచుకున్నది చెబుతాం. టింగ్ 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 ఉండబోయేది చెబుతాం. టింగ్ 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 నీకెంత దరిద్రం పట్టిందో చెబుతాం. టింగ్ 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 మీ ఆయన ఏడున్నాడో చెబుతాం. టింగ్ 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 నీకు ఎన్ని అప్పులు ఉన్నాయి చెబుతాం. అని రోడ్ల మీద టింగ్ టింగ్ అని వినపడంగానేమో లంగు లంగమని ఓ ఇట్రా అంటది. పిలవగానే ఆమంటది, ఏనమ్మా నా టింగ్ టింగు, నీ బ్రతుకంతా టింగ్ టింగే, ఇదిగో ఇదిగో నీ చేయి చూపి, ఇదిగో ఈ రేఖ ఇటు తిరిగింది. ఎటు తిరిగింది? అది కొద్దిగా ఇటు బావాలి సుంకేసులు కొండెక్కాలి, అది ఎక్కలా, అది ఎక్కకుండా ఇటు తిరిగింది. అది ఇటు తిరగడం వల్ల ఏమైంది? నీ బ్రతికేలాగైపోయింది. అప్పుడు ఈయనేమనుకుంటుంది, అబ్బో నా జీవిత చరిత్ర మొత్తం చదువుతుంది అని. అవునా, మరి ఎట్టమ్మా నేను బాగుపడాలంటే 250 ఇస్తే టింగ్ టింగ్, నీకంత సుఖమే జరిగింది టింగ్ టింగ్ అనగానే పాస్టర్ గారికి 100 రూపాయలు కానుక ఇవ్వడానికి మనకు చేతికి రాదు. కానీ 250 కాదు 500 ఇచ్చేది 2 గీతలు మార్చమంటే మహాతల్లి. స్తోత్రం చెప్పి గట్టిగా. నేనంట ఆమె బతుకే ఆమె జాతకమే బాగుంటే ఇంటింటి తిరిగి టింగ్ టింగ్ అని చెప్పిద్దా? చెప్పరే, చెప్పిద్దా? ఆమె బ్రతికే బాగలేక, ఆమె చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఏం చేసింది? ఇంటింటి తిరిగి టింగ్ టింగ్ నేను చెబుతా, టింగ్ టింగ్ నేను చెబుతా. మా విశ్వాసులు చాలామంది అండి వాక్యం విన్నట్టే ఉంటారు. చాలామంది నేను చూశాను, నాకు తెలిసిన వాళ్ళు కూడా అలాగా. మిగతా టైంలో అలాగే ఎవరైనా వస్తే వెంటనే పిలిపించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదేదో చెప్పించుకుంటారు. నేను అంటాను, వాళ్ళు చెప్పిన మాట మీద మనసు నిలిపిన వాళ్ళు ఎందుకు దేవుని మాటల మీద మనసు నిలపలేకపోతున్నారు? ఇంకో మాట చెప్పనా, సేవకులు 2 కోణాలు కనబడతాయండి. మీరు గమనించుంటారు. దైవజనులు గాబ్రియల్ అన్న ఎన్నో వర్తమానాలు మీకు చెప్పారు. కొన్ని వర్తమానాలు ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితిని బట్టి చెప్తారు. కొన్ని ఆత్మ పరిపక్వతలో నింపబడి, అభిషేకం ద్వారా నింపబడి దేవుడు ప్రవచనాత్మకంగా రాబోయే విషయాలు కూడా మాట్లాడుతాడు ఆయన. స్తోత్రం చెప్పి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. అది ఎలాగ సాధ్యం చెప్పనా? దేవుడు తన సేవకుల నోట ఉంచిన మాట అక్షరాల రూఢిపరుస్తాడు ఆయన. ఇప్పుడు మీరు ఎవరి మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి చెప్పండి? చెప్పండి. ఎవరి మాటను బట్టి? ప్రవక్తల మాటను బట్టి. బైబిల్లో ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించి తన పుస్తకాల్లో ఎన్నో మాటలు రాశారు, జరగబోయే విషయాలు చెప్పారు. నేను ఒక మాట చెప్పనా, బైబిల్లో రాయబడిన ప్రతి రాకడ సూచనలు అక్షరాల నెరవేరుకుంటూ వచ్చాయి. 199% నెరవేరిపోయాయి. నెరవేరవలసినవి కొన్నే ఉన్నాయి. ఇతర ఏ పుస్తకాలు చూడాలి నాకు అనవసరం, కానీ బైబిల్లో రాబడిన ప్రతి మాట అక్షరాల ప్రభు నెరవేర్చుకుంటూ వచ్చాడు ఆయన. ఇన్ని జరిగించిన దేవుడు ఇక జరగవలసినవి కూడా జరిగిస్తాడు. కాలం సంపూర్ణమయ్యే రోజు వస్తుంది. ఆ రోజున ప్రభు తన సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్తాడు. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచు గట్టిగా. ఆ రోజు నీ జీవితంలో జరగాలి అని అంటే నువ్వు చేయవలసిన మాట ఏంటి చెప్పనా? ప్రవక్తల మాటలను బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. బైబిల్లో ఏ మాట అయితే రాయబడిందో, బైబిల్లో ఏ మాట అయితే ప్రవచన రీతిగా దైవ సేవకునితో మాట్లాడుతున్నాడో ఆ మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి.
నీ వాక్యం చదువుతున్నప్పుడల్లా, వాక్యం వింటున్నప్పుడల్లా దేవుడు ఒక ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుతాడు. ఆ మాట నీ హృదయంలో స్వీకరించుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు నీ బ్రతుకులు నెరవేర్చునుగాక. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకోవాలి. ఎవరి మాటలను బట్టి? చెప్పండి. ఎవరి మాటలను బట్టి? ప్రవక్తల మాటలు బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ధైర్యం నీకుందా? అలాగ ధైర్యపరచబడితేనే దేవుడు మీ బ్రతుకులో ప్రతి కార్యాన్ని సఫలపరుస్తాడు. చదవండి ఇంకొక మాట, రెండో మాట, సమూయేలు మొదటి గ్రంథం. మిమ్మల్ని ముగింపులో తీసుకొస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు గమనించండి, తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదాం రండి అనుకొని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఫస్ట్ వర్షంలోనేమో బలహీనత గురించి అన్నాం. బంధింపబడితే బలహీనులైపోతాం, దురాత్మ మనల్ని బలహీనపరుస్తుంది. రెండోది ధైర్యం. ఎవరిని బట్టి? నెంబర్ 1 చెప్పండి, ప్రవక్తల మాటలను బట్టి. అందులో రెండవ మాట ఏంటంటే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. చెప్పండి. ఎవరిని బట్టి? గుండె బరువెక్కిపోయిన వేళ నీ మాటే కదా ఆధారం. నేను ఒక మాట చెప్పనా, ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని ధైర్యపరిచేది దేవుడు, దేవుని వాక్యం. నమ్మితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. నా వైపు చూడండి. దావీదు ఏ అనుభవాల్లో నీ మాట రాశాడో నేను చెప్తాను. ముగింపులోకి వస్తున్నా, బాగా మీరు మనసు పెట్టి వినండి. దావీదు అప్పుల్లో ఉన్న వారికి సహాయం చేశాడు, కష్టాల్లో ఉన్న వారికి తండ్రిగా నిలిచాడు, ఆపదలో ఉన్నవాడికి ఒక ఆపద్బాంధుడుగా నిలిచాడు. ఎవరైతే సహాయం పొందారో వాళ్ళే ఒక రోజున దావీదు యొక్క కొడుకులు బట్టి దావీదు మీద విసుగుపడి రాళ్ళు పట్టుకొని రాళ్ళు రువి చంపాలని వచ్చారు. దావీదుకి ఏమర్థమైందో చెప్పనా, ఒక గుహల్లోకి పారిపోయి అనుకున్నాడు, ప్రభువా ఎవరికైతే నేను మేలు చేశానో, ఎవరికైతే నేను ఉపయోగపడ్డానో వాళ్ళు ఈరోజు నన్ను చంపాలని వచ్చారయ్యా. ఈ పరిస్థితుల్లో నాకు ధైర్యం ఎవరిస్తారు? ధైర్యపరిచేవాడే నన్ను ధైర్యహీనపరిచాడు, బలపరిచేవాడే బలహీనపరిచాడు, వాళ్ళే నన్ను కృంగదీశారు. ఈ పరిస్థితులు ఎవరు నన్ను ధైర్యపరుస్తారు అనుకొని దావీదే అనుకుంటాడు. దావీదట తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. కొట్టు గట్టి కొట్టు. హల్లెలూయా. ఎవరిని బట్టి? చెప్పండి. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. ఎవరిని బట్టి? నేనంట దేవుని బిడ్డలుగా, దేవుళ్ళలోకి నడిపించబడిన వ్యక్తులుగా మన ధైర్యం ఎవరు? చెప్పండి. ఒప్పుకున్న మాట. ఎవరు మన ధైర్యం? కష్టాల్లో నీ ధైర్యం ఎవరు? చెప్పండి. బాధలో నీ ధైర్యం ఎవరు? అప్పుల ఊబిలో నీ ధైర్యం ఎవరు? వ్యాధి కలిగినప్పుడు నీ ధైర్యం ఎవరు? కష్టాలు ఎదురైనప్పుడు నీ ధైర్యం ఎవరు? ఇబ్బందులు ఎదురైనప్పుడు నీకు ధైర్యం ఎవరు? నిజ క్రైస్తవుడు, దేవుని వెంబడించే వ్యక్తి తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుంటాడు. చాలామంది జీవితంలో వినండి, అది కుటుంబ విషయాలైనా లేకపోతే వ్యక్తిగత విషయాలైనా లేకపోతే అది భక్తి సంబంధించిన విషయాలైనా, ఆ విషయాల్లో చాలామంది బలహీనపడిపోతారు, ధైర్యాన్ని కోల్పోతారు. దైవ సేవకులుగా మా దగ్గరికి చాలామంది విశ్వాసులు వస్తారు. వాళ్ళు కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుని మాతో చెప్పే మాట ఏంటో చెప్పనయ్యా, మా కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు జయించలేకపోతున్నామయ్యా, మా కుటుంబంలో ఎదురవుతున్న కష్టాలు మేము ఎదుర్కోలేకపోతున్నామయ్యా, మా కుటుంబంలో ఎదురవుతున్నటువంటి సమస్యల నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం. ఎప్పుడు మాకు విడుదల కలిగింది? ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, బలపరిచేవాళ్ళు లేరు, ఆదరించేవారు లేరని కృంగిపోయి ఏడ్చేవారు లేకపోలేదు ఈ దినాల్లో. నేను అంటాను, నువ్వు నిజంగా దేవుని నమ్మిన, దేవుని మీద ఆధారపడిన వ్యక్తివైతే నీ దేవుడైన యెహోవాను బట్టి నిశ్చయముగా నువ్వు ధైర్యము తెచ్చుకొందువుగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. కుటుంబాల్లో సమాధానం లేదా? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. కుటుంబాల్లో నెమ్మది లేదా? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. కుటుంబ కాపురాలు కుప్పలాగా కూల్చబడ్డాయా? ఆయన బట్టి ధైర్యం తెచ్చుకో. అద్భుతాలు దేవుడి నీ పట్ల నిశ్చయముగా జరిగిస్తాడు. హల్లెలూయా. మా మందిరానికి ఒక ఆడపిల్ల వచ్చేది. వాళ్ళ భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్య సమాధానం లేక విడిపోయి ఇబ్బందులు వచ్చారు.
ఒక రోజున దేవుడు ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని సంఘానికి అప్పచెప్తే ఆ మాట విని ఆ బిడ్డ చేసుకున్న తీర్మానం ఏంటో చెప్పనా, నాకు లోకంలో ఉన్న అత్త మామ మాటల కంటే, లోకంలో నా భర్త మాటల కంటే, లోకంలో ఎవరు నన్ను ధైర్యపరిచే మాటలు చెప్పినా చెప్పకపోయినా ఈరోజు దేవుని మాట నన్ను ధైర్యపరిచింది. ఆ మాటను ఆధారం చేసుకుని నేను కాపురం చేస్తానని వెళ్ళింది. ఈ రోజున వాళ్ళ కాపురాలు కట్టబడుతున్నాయి. నేను ఒక మాట చెప్పనా, కుటుంబ విషయాల్లో, భక్తి జీవితంలో కుప్పలా కోల్చబడిన గుడారాలుగా ఉన్న కుటుంబాలను కూడా దేవుడు ఈ రోజున ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను దేవుడు అలాగా కట్టుకుంటూ నిలవబెట్టుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అలా చేసే సమర్థుడు ఆయన. కొంతమంది చూడండి, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, కుటుంబాల్లో ఐక్యత ఉండదు, కుటుంబాల్లో నెమ్మది ఉండదు, కుటుంబాల్లో సమాధానం ఉండదు, కుటుంబాల్లో దేవుని ప్రేమ కనబడదు. మరి అదేంటో నాకు అర్థం కాదు. ఏ కుటుంబాలు చూసినా గొడవలు ఇబ్బందులు, ఒకరి మీద ఒకళ్ళు నెపాలు మోపుకొని తిట్టుకోవటాలు, కొట్టుకోవడాలు. అలాంటి ఓ దగ్గరికి వెళ్ళి రోజు మేము ప్రార్థన చేయటమే సరిపోయింది మా జీవితం అంతా. ఆ వంటది, అయ్యా ఆయన కొట్టాడయ్యా నన్ను, చెప్పయ్యా నువ్వైనా కొట్టొద్దని. ఆడికెళ్ళిద్దరు ఆయన చెబుతాడు, నేనే ఆడ కొట్టానయ్యా పాస్టర్ అయ్యా, ఆమె ఎరగబడి మరి కొట్టిందయ్యా నన్ను అంటున్నాడు ఆయన. మీరు నాకు చెప్పండి, ఇప్పుడు ఎవరిని కొట్టినట్టు ఎవరి మాట మేము వినాలి మీరు చెప్పండి. మా సేవకులు ఎప్పుడు చెబుతారు, ఆడవాళ్ళకి ఇవ్వబడిన కృప ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదంట దేవుడు. చెప్తే గట్టి చెప్పలేదు. అలేలు చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీకు ఇవ్వబడిన ఆధిక్యతలు, మీకు ఇవ్వబడిన కృపావరాలే వేరు. మా సేవకుడు చెప్పిన మాట చెప్పనా, అమ్మఒడి ఎవరికి పడ్డాయి కానీ నిన్నో మొన్న పడ్డాయా లేవా మీరు చెప్పండి. అమ్మఒడి ఎవరికి, పెన్షన్ డబ్బులు ఎవరికి, 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఏదో డాక్టర్ లోన్లు అయ్యో పడతాయి అంట, అవి పడిన తర్వాత కూడా రుణమాఫీలు చేసేది కూడా ఎవరికి, మీకే. మా సేవకులు చెప్పే అద్భుతమైన మాట ఏంటంటే, పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళకి విలువ ఉంటుంది కదా, మగవాడికి విలువ ఉండదంట. పోలీసులు ఆడవాళ్ళని ఆమె అమ్మ అంటారు, మగవాళ్ళని ఏమో ఏంద్రా అంటారంట. అంటే విలువ ఎవరికి ఉంది ఇప్పుడు, ఎవరికి ఉంది? ఎందుకో గుర్తొచ్చింది మిమ్మల్ని చూస్తే. గట్టిగా వెళ్ళేలో చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఏం గుర్తొచ్చిందంటే, ఒక రోజున ఒక సిటీలో చదువుకున్న ఒక ఆడపిల్లకి పల్లెటూరు అబ్బాయికి వివాహమైంది. దేవుడు వాళ్ళని ప్రేమించి చక్కటి గర్భఫలాన్ని ఇచ్చి ఒక బహుమానంగా ఒక అబ్బాయిని దేవుడు ఆ బిడ్డలకి ఇస్తే, ఆమెమో సిటీ లెక్క ప్రకారం పెంచాలని, ఇతగాడేమో పక్క పల్లెటూరులాగా పెంచాలని. వాడు అటు కొంచెం ఇటు కొంచెంగా అన్నీ అబ్బినాయి వాడికి, అన్ని స్వభావాలు వచ్చింది వాడికి. వచ్చినాయి బాగానే ఉంది. వాడు సిటీలో ఉన్నప్పుడల్లా వాళ్ళ అమ్మ ముందంట, అమ్మా వెళ్తానే అంటాడంట. అవి చూడండి, మా అర్జెంటే అంటాడంట. వాళ్ళ అమ్మకి కొద్దిగా చదువుకున్న ఆడపిల్ల కదా, ఏ అందరూ బంధువులు చూస్తా, మంచి మంచి అఫీషియల్ చూస్తుంటే ఏంద్రా వదిలే అందంట. వాడు ఏ కాడికి అన్నాడంట. అనొద్దు. వాడు పిల్లోడు ఏం చేస్తాడు? సరే వాడు ఏం జరిగిందంటే, వాళ్ళ అమ్మ అందంట, రేపటి నుంచి ఏదైనా అర్జెంట్ అయినా ఏమైనా అమ్మా వత్తని అనొద్దు, ఒక లాంగ్వేజ్ చెప్తా, అమ్మా పాట పాడతా అను. ఏం పాడతా చెప్పండి, ఏం పాడతా? మరి లాంగ్వేజ్లు ఉంటాయి కొన్ని, బాగా వినాలి. ఇక్కడ మంచి మాట చెబుతా, మీకు బాగా వింటే గట్టిగా చెప్పండి, పాట పాడతా అను. అప్పుడు నాకు అర్థమైంది, నేను తీసుకెళ్తాను. కానీ ఓకే అమ్మ మాట కట్టుబడి, వాడికి ఇబ్బంది కలిగినప్పుడు ఇలా పొట్టొబ్బరం కలిగి అమ్మా పాట పాడితేనే అనగా వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి పాట పాడించుకొని వచ్చిందంట. ఏ పాట? సిటీ పాట. బాగానే ఉంది. ఒక రోజున భార్యాభర్తలకి ఇద్దరు కోపం వచ్చి తన్నుకొని గొడవపడి ఆమె ఇంటికి ఆమె వెళ్ళిపోయింది. ఈయన ఇక్కడే ఉన్నాడు. మహాతల్లి వెళ్తా ఈ పిల్లోడిని ఆయన దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గర మాట్లాడండి? ఎవరి దగ్గర? వాడంట ఆ చిన్నోడిని పక్కలో వేసుకొని, అమ్మ లేకపోయిందిరా, అమ్మ కంటే మించిన ప్రేమ చూపిస్తా నేనున్నా పనుకోడా అంటున్నాడు. వాడు కాసేపు పడుకున్నాడు, బాగానే ఉంది, మొత్తం కథలు చెప్పారు, బాగానే ఉంది. సరిగ్గా మధ్యరాత్రి పూట లేచి వాళ్ళ నాన్నే, నానా పాట పాడుతా అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి ఏమన్నాడు? నేర్పించింది ఆమె, వెనకేం తెలుసు? నేర్పించింది ఆయన. నానా పాట పాడుతుంటావు, టైం ఎంత, అర్ధరాత్రి 12 అయింది, ఈ టైం ఎట్ట పాట పాడతావు, చుట్టుపక్కల నిద్రపోదు, కూర్చో అంటే నేను పాడుతా అన్నాడంట. మళ్ళీ కొంతసేపు జోలపాటు పాడించి పడుకోబెట్టాడు. మళ్ళీ పాపం వాడికి పొట్టబుర్రు లేచి నేను ఉండలేను, పాట పాడుకొని ఉండలేను ఆయన అన్నాడట. ఒరే ఈ టైం ఏం పాట, ఇదేం మైదారు రాకురా నీకు,
సరే పాట పాడితే పాడబడు అందరూ అంటారు, కానీ నా చెవిలో పాడు అన్నాడంట. ఎక్కడ ఎక్కడ పాడమన్నాడు? ఆయన ఏదో నిజమైన శివరంజన్ రాగం పాట అనుకున్నాడు. వీడు ఇదే పాటని మెత్తగా పాడు వదిలిపెట్టాడు. గట్టిగా లేలు చెప్పండి. ఏం నవ్వుతారు? గట్టిగా లేలు చెప్పు. ఇక జీవితంలో వాడి పాట పాడించుకుంటే ఒకటి. హల్లెలూయా. చేతులు పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లల్ని పెంచటమైనా పిల్లల బాగోగులైనా తల్లికి తప్ప తండ్రికి రానే. వాడి బాగోగులు ఎవరికొచ్చు? తల్లికే. మరి అందుకే నేను అంటాను, కుటుంబంలో ఎలాంటి కార్యాలు జరిగినా అమ్మా దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరిని బట్టి? అద్భుతమైన మాట చెప్తా, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలపరుస్తాడంతే ఆయన. స్తోత్రం కలుగును గాక. బాగా వినండి. ఒక రోజున నేను, నాతో పాటు 2 తమ్ముళ్ళు గులకమ్మ దగ్గర మా అమ్మకు క్యారేజ్ ఇద్దామని బయలుదేరాం. బాగా వినండి. వెళ్తూ ఒక ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్ ఎక్కాం. వింటున్నారా? ఏమెక్కాం? మాట్లాడండి. ఏమెక్కాం? నిద్ర వస్తుందా? మీకోసం అన్న ఏదో రెడీ చేస్తున్నారు, ఇబ్బంది ఏం పడమాకండిలే. ఓకే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏమెక్కాం? చెప్పండి. ఏమెక్కాం? ట్రాక్టర్ ఎక్కాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత ట్రాక్టర్ ఆగిపోయింది. కేకలు వినబడుతున్నాయి. ఏంట్రా బాబు అని చూస్తే, నేను వెనకాల ఉన్నా, అటు పక్క ప్రకాష్, ఇటు పక్క సుధీర్ అని ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ అబ్బాయి క్యారేజ్ పట్టుకొని దాని మీద కూర్చొని ఎదురుగా ముళ్ళ కంప అడ్డొచ్చిందని చేయి పెట్టేసరికి క్యారేజ్ కింద పడిపోయింది. క్యారేజ్ను పట్టుకుందని ఈ అబ్బాయి వంగి ఆ ట్రాక్టర్ టైర్ కింద పడిపోయాడు. ఈ క్యారేజ్ అంతా నుజ్జు అయిపోయి అబ్బాయి మీదకి అలాగా ట్రాక్టర్ గానెక్కింది. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఒక 7 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు, లాక్డౌన్ ముందు. ఓకే, ఇలా బాగా వినండి. ఇలా జరిగితే స్పృహ కోల్పోయి భయంకరమైన ఏడుస్తుంటే మాకు ఏం అర్థం కాని స్థితిలో, బాగా వినాలి, ఏం అర్థం కాని స్థితిలో అబ్బాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్లు ఏం చెప్పారు చెప్పనా? ఇది ఇక్కడ తగ్గదయ్యా, ఒంగోలు తీసుకెళ్ళాలని చెప్పారు. ఎక్కడ తీసుకెళ్ళాలి? జాగ్రత్తగా వినండి. ఎక్కడికి? ఒంగోలు తీసుకెళ్తే 20-30 వేలు ఖర్చు పెడితే, మా దగ్గర ఉన్న డబ్బులతో ఖర్చు పెడితే అబ్బాయిని స్కానింగ్ తీపి చేంజ్ చేయాలి చెప్పనా? ఇదిగో ఈ ప్రక్కటి ఎముకల్లో 3 ఎముకలు ఇరిగిపోయినాయి అని చెప్పారు. ఎన్ని ఎముకలు? చెప్పండి. ఎన్ని ఎముకలు? అందరూ చెప్పండి. ఎన్ని ఎముకలు? 3 ఎముకలు ఇరిగిపోయినాయి అన్నారు. వెంటనే కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టి కొన్ని చెకప్లు చేస్తే డాక్టర్లు చెప్పారు తుంటినారం తెగిపోయిందని చెప్పారు. ఇక అబ్బాయి జీవితంలో లేచి నిలబడలేడు, ఏమి చేయలేడని. ఇక ఒక మాట చెప్పనా? పరిచర్య ఎదుగుతుంటే అపవాది ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు పరిచర్యని అణిచివేయడానికి. ఆ రోజుల్లో మా మీదకి వచ్చిన అవమానాలు, మా మీదకి వచ్చిన నిందలు, భయానకమైన నిందలు, అవమానాల్లో నడిపించబడ్డాం. బాగా వినండి. ఒకరోజు జరిగిన విషయం ఏంటంటే, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టైంలో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్లు పదే మాతో చెప్పిన మాట ఏంటో చెప్పనా? ఇదిగో ఈ అబ్బాయిని ఎంత వైద్యం చేసినా ఈ అబ్బాయి బ్రతకటం కష్టం, చచ్చిపోతాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తారు, అయ్యా నీ ముఖం చూసి పరిచరికని పంపిస్తే ఏంటి మాకు ఈ గతి? ఈడే కొద్దిగా తెలివి కలిగిన కొడుకు అనుకుంటే వీడే చనిపోతారు అంటున్నారు ఏంటని వాళ్ళు కేకలేసి ఏడుస్తుంటే డాక్టర్లు చెప్పారు ఒక ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే చస్తాడో బ్రతుకుతాడో తెలియదు, ఉంటాడో బ్రతుకుతాడో తెలియదు, సంతకం పెట్టండి అని చెప్పారు. నేనే దగ్గరుండి సంతకం పెట్టి ఆపరేషన్ చేయమని చెప్పి డాక్టర్లు చెప్పారు 21 రోజులు టైం ఉంది. బాగా వినాలి. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? బ్రతికితే బ్రతికినట్టు, లేకపోతే లేదన్నారు. సరే ప్రారంభించండి అని చెప్పి మీకు మాట చెప్పనా, ఒకరోజు ఈరోజు ఆల్ నైట్ ప్లేయర్, నెలలో ఒకరోజు అంతేనన్నా, నెలలో ఒకరోజు 21 రోజులు సంపూర్ణ ఉపవాస ప్రార్థన పెట్టాం మేము. ఎన్ని రోజులు? 21 రోజులు రేయింబగలు కళ్ళుగా చేర్చి ప్రార్థన చేస్తే 22వ రోజు బిడ్డకి ఆపరేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోన్ కాల్, ఆ ఫోన్ కాల్ వస్తుంటేనే గుండెల్లో భయం. ఏంటో చెప్పనా, ఏ వార్త వినాలో. కానీ మమ్మల్ని సంపూర్ణ ఉపవాస ప్రార్థన దేవుని వాక్యం బలపరిచింది. నేను ఖచ్చితంగా నిన్ను విడిపించబోతున్నాను. హల్లెలూయా. మీకు మాట చెప్పనా, నిన్న ఒక తీర్మానం చేసుకున్నా, వైద్యుడి మాట నేను విన్నా.
ఎందుకంటే వైద్యుడి మాట నన్ను బలహీనపరిచింది, అక్కడున్న వాళ్ళ మాట నేను విన్ను, ఆ మాట నన్ను కృంగదీస్తుంది. నాకు వాగ్దానం ఇచ్చిన దేవుని మాట వింటా, ఆయన మాట నన్ను ధైర్యపరుస్తుంది. హల్లెలూయా. మీకు మాట చెప్పనా, ఫోన్ కాల్ ఎత్తంగానే ఫస్ట్ మాట్లాడింది నర్సో డాక్టరో వాళ్ళ తల్లిదండ్రులు కాదు, ఎవడైతే చస్తాడని చెప్పారో ఆ వ్యక్తి ఫస్ట్గా ఫోన్ ఎత్తి మాట్లాడాడు. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన మాట చెప్తా, డాక్టర్లు పైపెచ్చి మాట అంటారు, మీరు ఏ దేవుడిని ఆరాధిస్తారు, ఎక్కడ ఏం చేశారు మీరు, ఈ అబ్బాయికి అసలు బ్రతకడు అనుకుని ఇలా జరిగింది ఏంటంటే, వాళ్ళు చెప్తూ చెప్పారు, ఈ అబ్బాయి బ్రతికినా కూడా ఏం పని చేయడని చెప్పారు. ఈ రోజున ఇటువంటి బాక్సులు భుజాల మీద వేసుకుని పరిచయం చేస్తున్నాడు అదే పిల్లోడు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఆ కష్టకాలాల్లో ధైర్యపరిచి మా కార్యాలు సఫలం చేసింది తోడై ఉన్న దేవుడు. దేవుడి మాట మనల్ని ధైర్యపరుస్తుందండి. నేను అంటాను, కష్టకాలం నీ జీవితంలో ఎదురైందా, నిందింపబడుతున్న రోజు నీ జీవితంలో ఎదురైందా, అవమానాలు నీ బ్రతుకులు ఎదురవుతున్నాయా, ఒకటే ఆధారం ఏంటో చెప్పనా, నువ్వు దేవుని మాట తీసుకో, ఆయన మాట మీద ఆధారపడి చూడు, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. వాక్యం తప్ప ఏది మనల్ని ధైర్యపరచదు, వాక్యం తప్ప ఏది మనం ధైర్యపరచు. ఇక్కడ చాలామంది యవన బిడ్డలు కనపడుతున్నారు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా మందిలో మించి 20-30 మంది యవన ఆడపిల్లలు మగపిల్లలు పరిచర్య చేస్తారు నాతో కలిసి, ఒక జత పనివారిగా మాతో కలిసి అనేక ప్రాంతాలు వస్తారు. వాళ్ళు నేను చెప్పే మాట ఏంటి చెప్పనా, యవన కాలాన్ని శ్రేష్టమైనది కాపాడుకొని, భక్తిని కాపాడుకొని మనం సేవ చేస్తే మన సేవను దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడు. నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మనం బలహీనులు కాక చెప్పండి ధైర్యం తెచ్చుకోవాలి. అలా ధైర్యం తెచ్చుకుంటేనంట మన ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. నేను చెప్పే మాట ఏంటంటే, మీరందరూ బలహీనత నుంచి బయటికి రండి, దేవుని దగ్గర నుంచి ధైర్యం పొందుకోనండి. ఏ కార్యం జరగాలో ఈ రాత్రి ప్రార్థన చేయండి, మీ అనుకున్న ప్రతి కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నమ్మకం ఉందా మీకు? చెప్పండి, నమ్మకం ఉందా? మీ కార్యాలు జరుగుతాయని నమ్మకం ఉందా? మీ కార్యాలు దేవుడు సఫలపరుస్తాడని నమ్మకం ఉందా? అలా నమ్మకం ఉందంటే ఈ రాత్రి మనందరం ఒక్క క్షణం అలాగ లేచి నిలబడదాం. ఒక 5 నిమిషాలు లేచి నిలబడదాం. ఒక్క క్షణం అందరూ అలాగ లేచి నిలబడదాం. ఒక్క క్షణం అలాగ లేచి నిలబడదాం. కళ్ళు మూయండి, చేతులు పైకెత్తండి. బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలపరచబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ఎవ్వరు మౌనంగా ఉండదు. ఒక 5 నిమిషాలు దయచేసి అందరూ స్వరం ఎత్తండి, ప్రార్థనాత్మతో నింపబడండి. ఈ రాత్రి ప్రభు నీ కార్యాన్ని సఫలం చేయాలని వచ్చాడు ఆయన, నీ కార్యాలు జరిగించాలని వచ్చాడు ఆయన. నీ కార్యాలు ఆగిపోయాయా? ఏది జరగాలను అనుకుంటున్నావు? ఏది జరగాలను ఆశపడుతున్నావు? అది దేవుడు జరిగిస్తాడు. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా ఓ శూరుడా, స్తుతి నీకు పాడేదనయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పాడమందరం, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నిన్ను
మాత్రమే నమ్మానయ్యా, విశ్వాసంతో నిన్ను పాడండి, మాత్రమే చప్పలు కొడుతూ కలిసి పాడుదాం. యేసయ్యా, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, అవునయ్యా, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, ఆమేన్. కృప చూపువాడవయ్యా, నీ కార్యము సఫలపరుస్తాడు ఆయన, మీ జీవితంలో నూతన కార్యము జరిగిస్తాడు. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దేవుని స్తుతిస్తుండగానే స్తుతి ఆరాధన, బంధింపబడిన బలహీనత, నిన్ను బలహీనపరిచిన ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. పురాతన శక్తుల నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, రోగము నుంచి విడుదల యేసు నామములో కలుగుగాక. ధైర్యము వహించు, ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను ధైర్యపరుస్తున్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. స్తుతి ఆరాధన, ఆమేన్. ఆరాధన, యేసయ్యా, స్తుతి ఈ ప్రజల ఆరాధన, కార్యాలు సఫలపరచు, ఈ ప్రజల కార్యాలు నెరవేర్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, నింపబడు, 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 స్తుతి ఆరాధన, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, స్తుతి సర్వోన్నతుని శక్తి, ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే. యేసయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. రెండు చేతులు పైకెత్తుదా, ఈ మాట అందరూ స్వరమెత్తి పలకండి. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, చెప్పండి అందరూ. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించేను
స్థితులన్నిటినీ సరి చేయును కృప చూపు నీ పిల్లలకు కృప చూపు ఎన్ని కష్టాలైనా బెదరను ఎంత బాధైనా వెనుదిరుగను. చెప్తాం. ఎన్ని కష్టాలైనా బెదరను ఎంత బాధైనా వెనుదిరుగను. ఈ మాట చెప్పండి. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు యేసయ్యా. చేతులు పైకెత్తి ఒక్క క్షణం, ప్రభువా ఈ రాత్రి నాలో బలహీనతను తొలగించండి, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకునే కృప నాకు ఇవ్వండి. ఈ రాత్రి నా ప్రతి కార్యము సఫలమవ్వాలి, నా ప్రతి కార్యము నెరవేరాలి, నా ఆశలన్నీ నెరవేర్చబడాలయ్యా, నెరవేర్చబడాలయ్యా. నీ మీదే ఆశ పెట్టుకొని వచ్చాను, నీ మీదే గురి నిలుపుకొని వచ్చి నాకు నీవు తప్ప ఇంకెవరున్నారయ్యా, నాకు నీవు తప్ప ఎవరున్నారయ్యా ఆశ్రయం, నా బాధల్లో, నా కష్టాల్లో, నా నిందల్లో, అవమానాల్లో నీ మాటే నాకు ఆధారమయ్యా. ఈ రాత్రి నన్ను ధైర్యపరచు ప్రభువా. వచ్చిన స్థితిలో నేను వెళ్ళకూడదు నాయనా, దీవింపబడి నేను వెళ్ళాలి, ఆత్మ సంబంధమైన ఫలములు ఫలిస్తూ నేను వెళ్ళాలి, కృప పొందుకొని నేను వెళ్ళాలి, అభిషేకముతో నింపబడి నేను వెళ్ళాలి. ఆ కృప నా మీద నిలుపు ప్రభువా అని అలాగ చేతులు పైకెత్తి స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా.